నమస్తే. ఈరోజు మీ ముందుకి ఆటో కార్ తీసుకురావడం జరిగింది. వెల్ఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్. కార్ వచ్చేసి ఖమ్మం లొకేషన్లో ఉంది. ఈ కారు 2 తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. ఈ కార్ అయితే జెన్యూన్గా ఉంది. కార్ అయితే 90,000 రీడింగ్ తిరిగింది. కార్ అయితే నీట్గా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న పెయింట్ పోయింది, అంత మించి తప్ప మిగతా అంత ఒరిజినల్గా ఉంది బండి. దీనికి నార్మల్ వస్తాయి, పవర్ విండోస్ రావు. నార్మల్ హ్యాండిల్ వస్తాయి తిప్పుకోవడానికి, గ్లాస్ తిరగటానికి. కార్ అయితే ఒరిజినల్గా ఉంది. ఇంకా ప్రజెంట్గా అయితే ఏ గ్లాస్ మళ్ళీ ఏ డోర్ మారలేదు. 2011 మోడల్ వచ్చేసి బ్యాక్ టైర్ ఇది. ఆల్టో వెల్ఎక్స్ఐ కంపెనీతో పాటు స్పీకర్లు ఉన్నాయి, డెక్ ఉంది. దీనికి ఈ లాక్ కూడా చిన్న చిన్న పని ఉంది తప్ప అంత మించి ఏం పని లేదు. దీనికి పని అంటే డోర్లు లాకులు రావట్లేదు, అంతవరకు పని. అంటే వేరే ఏం పని ఏం లేదు. ఇంజన్ కానీ ఏసీ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. చూసుకోవచ్చు. లాన్ ఇంటీరియర్ కూడా మంచి నీట్గానే ఉంది. సీట్ కవర్లు కానీ ఏదైనా వెనక కూడా ఏం రెస్ట్ అయితే రాలేదు. స్టెఫిన్ టైర్ కూడా ఒక 40% ఉంటుంది. చిన్న చిన్న పెయింట్ పోవడం, పెయింట్ పోయింది. ఇక్కడ పెయింట్ కూడా పోయింది. ఎదుర గ్లాస్ కాడ ఒక పెయింట్ పోయింది. ఆయన చిన్న చిన్న ఒక గ్లాస్ అయితే ఫ్రంట్ గ్లాస్ బ్రేక్ అయింది. అది కూడా చూపిస్తా మీకు. బాగానే బస్ లేకపోతే ఇది ఎంప్లాయ్ వాడారు సార్ వాళ్ళు. ఏ డోర్ ఏ గ్లాస్ మారలేదు. ప్రజెంట్ మీకు స్టార్ట్ చెప్పి పెట్రోల్ కారు. బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ ఏం చేస్తారు వాళ్ళు. ఇంజన్ కూడా చూడండి ఎంతనే స్టార్ట్ అయింది. ఎక్సలెంట్ రిపేర్. ఇంజినాలు కూడా ప్రజెంట్కి అయితే మార్చే పని లేదు. చాలు ఇదైతే చాలా సైలెంట్గా ఉంది. ఉండలే ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. ఏసీ అయితే కండిషన్ అయితే చాలా బాగుంది. కార్ రీడింగ్ వచ్చేసి 90 గ్లాస్ అయ్యేది 98,000 తిరిగింది. కార్ అయితే 90,000 తిరిగింది. ఇంటీరియర్ కూడా బాగుంది కార్ది. ఇంజిన్ ఆపేసి ఈ చిన్న చిన్న తప్ప మిగతా అయితే బండికి అయితే ఏం కంప్లైంట్ లేదు. ప్రజెంట్కి అయితే పని కూడా ఏం లేదు, రిపేర్ ఏం అయితే లేదు. ఈ గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది. డోర్ వేసే బస్సు మీరు చూసుకోవచ్చు. మీరు ఈ గ్లాస్ అయితే బ్రేక్ అయింది. ఈ కార్ ఖమ్మం లొకేషన్లో ఉంది. ఈ కార్ అయితే
1,60,000 చెప్తున్నాడు. బార్గెనింగ్ అయితే ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.